అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బలపరుస్తూ అధ్యక్ష గోపీనాథ్ గారికి ఇక్కడ మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా నాయకుడు కేటీఆర్ గారు, బట్ నాకున్నటువంటి అనుబంధం వేరే అధ్యక్ష. మేము అప్పుడు యంగ్స్టర్గా, యువకులుగా ఎన్టీ రామారావు గారు మరి పార్టీ ఆవిర్భావం, వారు ఎన్టీ రామారావు గారు హ్యాబిట్స్లో ఉంటుండే అధ్యక్ష. పార్టీ కార్యాలయం హిమాయత్ నగర్లో, గోపీనాథ్ గారి ఇల్లు ఆ ఎదురుగా హైదర్ నగర్. అయితే తెలుగు యువతలో నేను, గోపీనాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు హైదరాబాదే కాదు అధ్యక్ష, ఢిల్లీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసి ఎన్టీ రామారావు గారితో పాటు. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మాకు బాగా అభిమానంగా మేము చిన్నప్పటి నుంచే వారితో పాటు యువతల మరి కలిసి పనిచేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత గోపీనాథ్ గారు నగర అధ్యక్షుడుగా తెలుగు యువత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్గా, అదేవిధంగా వినియోగదారుల సంఘం మెంబర్గా పనిచేసినటువంటి సందర్భం. అయితే అనుకోకుండా నాకే మొదల అవకాశం వచ్చింది అధ్యక్ష 94లో. బట్ అక్కడ ఇప్పుడున్న అంబర్పేట్, ఖైరతాబాద్ మధ్యలో అది హిమాయత్ నగర్ నియోజకవర్గం అధ్యక్ష. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలన మరి అక్కడ నాకు అవకాశం అక్కడ సికింద్రాబాద్లో రావడం, తర్వాత నేను గోపి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే దేవుడు ఉన్నాడు, భవిష్యత్తు ఉంది, పార్టీ ఉంది, మా నాన్నగారు ఉన్నారని ఆ తర్వాత జూబ్లీహిల్స్కు వారు షిఫ్ట్ కావడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయడం, అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరి డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ ఒక నియోజకవర్గం ఏర్పడడం, దానికి గోపీనాథ్ గారికి అవకాశం రావాలని పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అప్పుడు నేను కూడా అధ్యక్షుడిగా ఉండే అధ్యక్ష.